తాజా అంశాన్ని చూస్తున్నాం. పెండింగ్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంత పెట్టొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, పెండింగ్ చలాన్లపై హైకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలేంటి? పోలీసులు రహదారిపై వెళ్తుంటే మార్గ మధ్యలో ఆపి బలవంతంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు వసూలు చేస్తున్నారని చెప్పి కూడా రాఘవేంద్రచారి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా మోటార్ వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా కూడా ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్నారు. అర్జెంట్ గా కార్యాలయానికి వెళ్తున్నా లేదా ఇతర పనుల మీద వెళ్తున్నా పోలీసులు మార్గ మధ్యలో తనిఖీల పేరిట వాహనాలను ఆపి ఆ తర్వాత పెండింగ్ చలాన్లు ఏదైనా ఉంటే వాటిని కట్టాలని చెప్పి అక్కడే బలవంతంగా ఇబ్బందులు పెడుతున్నారు. అంతేకాకుండా సదరు వాహనదారుడి తాళం చెవి తీసుకోవడం లేదా వాహనాన్ని బలవంతంగా అక్కడే పెట్టడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది మోటార్ వాహనాల చట్టం ప్రకారం వ్యతిరేకం అని చెప్పి కూడా న్యాయవాది విజయ్ గోపాల్ వాదన వినిపించారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ అంటే చలాన్లు విధించే విషయంలోనూ కూడా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. వాళ్ళు సొంత సెల్ ఫోన్లలో ఫోటోలు తీస్తూ వాటిని అప్లోడ్ చేసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కూడా ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారు. ఇవాళ దీనికి అన్ని కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా న్యాయవాది విజయ్ గోపాల్ వాదన వినిపించారు. గత విచారణ సందర్భంగా కూడా దీనిపైన వాదనలు జరిగాయి. ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా మరోసారి వాదనలు వినిపించారు. ఈ విధంగా అంటే ఒక్కసారిగా ఒకవేళ వెళ్తున్న క్రమంలో అతని వద్ద డబ్బులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కట్టాలని చెప్పి కూడా లేదంటే అందులో సగానికి పైగా చెల్లించాలని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ విధంగా ఇబ్బందులు పడుతుంది. కాకుండా కూడళ్ల వద్ద కూడా సెల్ ఫోన్లు వినియోగిస్తుంటే నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఉపయోగించి లేదంటే ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా వాటిని తిప్పేసి ఆ తర్వాత లేదంటే ట్రాఫిక్ పోలీసులు అధికారికంగా ఉన్నతాధికారులు ఇచ్చిన కెమెరాల ద్వారానే ఫోటోలు తీయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు సెల్ ఫోన్ లో ఫోటోలు తీస్తున్నారు. ఇదంతా నిబంధనల విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా న్యాయవాది విజయ్ గోపాల్ వాదన వినిపించారు. ఈ పిటిషన్లపై వాదన విన్న హైకోర్టు పెండింగ్ చలాన్ల వసూలుకు సంబంధించి కొన్ని ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితులు బలవంత పెట్టదు. ఒకవేళ వాహనదారుడు సమ్మతిస్తేనే అతని నుంచి ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయాలి. పెండింగ్ చలాన్లను అతన్ని బలవంత పెట్టడం లేదంటే కేసు లాక్కోవడం లేదంటే వాహనాన్ని జప్తు చేయడం అలాంటి ఘటనలు చేయొద్దని చెప్పి కూడా సందర్భంగా హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఒకవేళ వాహనదారులు వెళ్తుంటే వాళ్ళ కేసులు లాక్కోవడం అలాంటి ఘటనలు చేయదని కూడా చెప్పింది. ఒక వాహనదారులు ఒకవేళ వెళ్ళి వాళ్ళ నుంచి వసూలు చేయాలనుకుంటే డబ్బులు వాటిని కోర్టు ప్రాసెస్ ద్వారా అంటే ఒకవేళ పెండింగ్ ఒక వాహనదారుడు ఏదైనా పెండింగ్ చలాన్లు ఎక్కువగా ఉంటే అతనికి కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించి కోర్టు నిబంధనల ప్రకారం ఆ చలాన్లన్నీ వసూలు చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆపి బలవంత పెట్టి ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు శ్రీకాంత్.